హాయ్ హలో స్వీటీస్, వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. ఇప్పుడు కూడా ముద్దుగానే ఉంది కదా అని సంజయ్ కొంచెమంత బ్లష్ అవుతూ అనడంతో మైరా నోరు తెరిచేసి ఆశ్చర్యంగా సంజయ్ వైపు చూసింది. అందరూ అబ్బో పెళ్ళాన్ని వెనకేసుకొస్తున్నాడు అంటూ నవ్వులు పోయడంతో మైరాకి కొంచెం సిగ్గుగా కూడా అనిపించి తలదించింది. రే నాన్న, మొహమాట పడుతుంది, కొత్త కదా, నువ్వు తినిపించు అని సంజయ్ వాళ్ళ పెద్దమ్మ చెప్పడంతో సంజయ్ అలాగే అని స్వీట్స్లో నుండి ఒక స్వీట్ తీసి తినమని మైరా వైపు చూసి కళ్ళతోనే చెప్పాడు. మైరాకి అక్కడంత మంది ముందు ఇబ్బందిగా అనిపిస్తున్నా మరోవైపు సంజయ్ పెడుతుంటే ఇష్టం లేకపోయినా తప్పక కొంచెమంత తినింది. అలానే మైరాని కూడా పెట్టమని చెప్పడంతో చిన్న నవ్వుతో సంజయ్ని చంపేసేలా చూస్తూ తినిపించింది. సుమారు మైరా అక్కడ కూర్చున్నాక 2 గంటల పాటే మాటలు జరిగిపోవడంతో సరే వచ్చిన దగ్గర నుండి కూర్చుని మాట్లాడుతూనే ఉన్నారు, త్వరగా వెళ్ళి ఫ్రెష్ అవ్వండి, టిఫిన్ చేయొచ్చు, రాత్రంతా ప్రయాణం చేశారు అని వాణి అనడంతో అవునవును త్వరగా ఫ్రెష్ అయ్యి వచ్చేయండి, ఈరోజు నేను ఆఫీస్కి బంద్, ఎంచక్కా మీతో ఎంజాయ్ చేయాలి అని సంజయ్ అన్నాడు. అలాగే కన్నా అంటూ అక్కడి నుండి ఫ్రెష్ అవ్వడానికి ఒక్కో గదిలో 3 చొప్పున దూరారు. వాణి కిచెన్లోకి వెళ్లడంతో మైరా లేవబోతుంటే సంజయ్ భుజం చుట్టూ చేయివేసి కూర్చో కూర్చో, నువ్వు నాతో అడ్జస్ట్ అవుతున్నావని అందరికీ అర్థం అవ్వాలి కదా, కాసేపు నవ్వుతూ తిట్టుకుందాం అని సంజయ్ అన్నాడు. ఎక్కడ దొరికావురా నువ్వు నాకు, నీ మొహం ఇంత దగ్గరగా చూస్తూ మాట్లాడాలంటే చిరాకొస్తుంది, నోరు మూసుకొని భుజం మీద చేయి తీసి అని మాట్లాడుతూ ఉండగా రూమ్లో నుండి సంజయ్ మామయ్య బయటకు రావడంతో మైరా నవ్వుతూ నోరు మూసుకొని 2 అడుగులు గ్యాప్లో కూర్చుంటే బాగుంటుంది, లేదంటే నీకోసం స్పెషల్గా వంట చేసి అందులో విషం కలిపి పెట్టేస్తా అని మైరా పళ్ళన్నీ బయటపెట్టి అనింది. అవును పాపం, నువ్వు పెడుతూ ఉంటే పెట్టమ్మా పెట్టు, ఇంకో 2 ముద్దలు పెట్టు అని అడుగుతాను అనుకుంటున్నావా, నాతో పాటు నీకు కూడా కొంచెమంత తినిపించే తిరుతాను అని సంజయ్ తన భుజం చుట్టూ వేసిన చేత్తో మరింత దగ్గర కలడంతో మైరా సంజయ్ మీద పడి రేయ్, పెద్దవాళ్ళు వచ్చారు, మనం క్లోజ్గా ఉన్నామని వాళ్ళకి అర్థం అవ్వాల్సిన అవసరం లేదు, కాస్త పద్ధతిగా కూడా ఉండాలి, నోరు మూసుకుని చేయితి అని లేచి మైరా దూరంగా కూర్చుంది. సంజయ్ 1/2 నిమిషం పాటు మైరా వైపు అలాగే చూసి టీవీ ఆన్ చేస్తూ చూస్తూ ఉండగా ఒక్కొక్కరు ఫ్రెష్ అయి రాజ్ కుమార్ రూమ్లోకి వెళ్ళి బయటకొస్తూ కన్నీళ్లు తుడుచుకోవడం చూసి అందరికీ ఆయనంటే ఎంత గౌరవమో ఇష్టమో మైరాకి అర్థమైంది. ఆ తర్వాత అందరూ టిఫిన్కి హాల్లో కిందే కూర్చోవడంతో వాణితో పాటు మైరా కూడా అందరికీ నవ్వుతూ వడ్డిస్తూ వాళ్ళంతా సరదాగా మాట్లాడుతుంటే తనకున్న సమస్యలు ఏవి గుర్తురానంతగా ఎంజాయ్ చేయడం మొదలుపెట్టింది. అందరికీ వడ్డించాక సంజయ్ పక్కన తన కోసం కూడా ఒక ప్లేట్ పెట్టడంతో వెళ్ళి కూర్చొని ఏదో తిన్నాను అనిపించి అక్కడి నుండి లేచింది. ఆ తర్వాత వాణి అందరి కోసం రెడీ చేసిన కాఫీని ట్రేలో పెట్టి తీసుకొని వెళ్ళి అందరికీ అందించింది. అందరూ కాఫీ తాగుతూ నీకు వంట చేయడం వచ్చమ్మా అని వాణి అన్నయ్య అడగడంతో అంటే అది బాబాయ్ గారు అని మైరా మాట్లాడబోయేంతలో చాలా బాగా వంట చేస్తుంది, అసలు ఒకసారి తిన్నారంటే ఇక్కడి నుండి ఇంకా మీరు ఊరికి కూడా వెళ్ళరు, అంతగా అడిక్ట్ అయిపోతారు అని సంజయ్ అన్నాడు. మైరాకి ఒళ్ళు మండుతున్నా సంజయ్ వైపు చూసి అందరి వైపు చూసి నవ్వుతూ వచ్చండి అని చెప్పింది. డాన్ పాప వెళ్ళమ్మా, వెళ్ళి ఓ 5-6 రకాల కూరలు 2-3 రకాల రైస్ ఐటమ్స్ చేసేయమ్మా, నీ వంట రుచి చూసి నిన్ను పొగడుతులతో ముంచెత్తుతారు, అవన్నీ వినడానికి సిద్ధంగా ఉండు అని సంజయ్ అనడంతో మైరా తల ఊపి అలాగే వంటగదిలోకి వెళ్ళింది. అక్కడికి వెళ్ళేసరికి వాణి మైరా మొహం చూసి ఏమైందిరా అలా ఉన్నావు అని అడిగింది. ఏముంది, బావ అక్కని వంట చేయమన్నాడు, చాలా బాగా చేస్తుందని కూడా చెప్పాడు, కానీ అక్కని చూస్తే అసలు వంట వచ్చినట్టుగా మా కనిపించలేదు అని గీతాతో పాటు వచ్చిన సంజయ్ ఇంకో మరదలు శ్వేత అన్నారు. మైరా నీకు వంట రాదా అని వాణి అడగడంతో లేదత్తయ్య, పెళ్లికి 2 రోజుల ముందే స్టవ్ ఎలా ఆన్ చేయాలో నేర్చుకుని కాఫీ ఎలా చేయాలో నేర్చుకున్నాను అని చెప్పింది. అంతలో సంజయ్ తన మేనతతో పాటు వంటగదిలోకి వచ్చి అమ్మా మైరా చేసేస్తుందిలే, నువ్వు రెస్ట్ తీసుకో అని వాణి చేయి పట్టుకొని బయటికి లాక్కొచ్చేస్తుంటే దిగులుగా వాణి వైపు చూడడంతో వాణి ఏం చేయలేక మూతి విరిచి అక్కడి నుండి వెళ్ళిపోయింది. మైరా ఉసూరు మనడంతో అక్క, ఇందాక అన్నమాట వెనక్కి తీసుకుంటున్నా, నువ్వు చాలా అందంగా ఉన్నావు అని గీత అనడంతో అవునవును చాలా అందంగా ఉన్నావు అని శ్వేత కూడా వంతు పాడింది. అయ్యో నేనేమీ అవన్నీ పట్టించుకోలేదు, ఇంకో 2 గంటల్లో భోజనం ఎలా రెడీ చేయగలనా అని ఆలోచిస్తున్నా, నేను ఎన్ని ముప్పు తిప్పలు పడి చేసినా ఖచ్చితంగా అందరికీ వామిటింగ్స్ మోషన్స్ అయిపోతాయి, ఇది పక్కా అని మైరా అనింది. శ్వేత గీత ఉండగా దిగులెందుకక్క అని శ్వేత అనడంతో
ఎనీ ఐడియా అని మైరా చిన్నపాటి ఆశతో నవ్వుతూ అడిగింది. ఏ పిల్లబచ్చాలు, సారీ మై స్వీట్ మర్దల్స్, మీరు కూడా రండమ్మా అని సంజయ్ వచ్చి ఇద్దరు భుజాల మీద చేయి వేసి తీసుకుని వెళ్తూ ఉండగా శ్వేత మైరాకి వెనక్కి తిరిగి చిన్నపాటి సైగ చేసింది. మైరా శ్వేత సైగ చేసిన దాన్ని అలాగే చూస్తూ ఆలోచిస్తూ ఉండగా సంజయ్ అక్కడికి వచ్చి తన చుట్టూ చెయ్యేసి దగ్గర తీసుకొని, అరవకు, నోరు లేస్తే గొంతులో పొడుస్తా, అక్కడ అందరూ ఉన్నారు కదా, కాస్త ఇలాంటివి ఎవరైనా గమనించారు అనుకో, మనిద్దరం ఇలా పెళ్లి జరిగిందని బాధపడకుండా హ్యాపీగా ఉన్నామనుకుంటారు అని సంజయ్ చెప్పాడు. అసలేంట్రా నీ బాధ, వదులు అని మైరా మొహం పక్కకు తిప్పుకోవడంతో, నువ్వు సీతాదేవిలా ఉన్నావని ఫీల్ అవుతున్నట్టున్నావు, అంత సీన్ లేదు, నువ్వు శూర్పణఖలా ఉన్నావు అని సంజయ్ అన్నాడు. ఆ మాటతో మైరాకి మండి నవ్వుతూ సంజయ్ని దూరంగా నెట్టి, ఏంటండి ఇది కిచెన్లో సరసాలు, ఏదైనా 4 గోళ్ల మధ్య ఉండాలి, మీరు వెళ్ళండి, నేను అందరి కోసం వేడివేడిగా భోజనాలు తీసుకొని వచ్చేస్తాను అని మైరా కాస్త గట్టిగా గొంతు పెంచి అనడంతో హాల్లో ఉన్న అందరూ చిన్నగా నవ్వుకున్నారు. సంజయ్ మాత్రం నోటి మీద చేయి పెట్టుకొని ఆశ్చర్యపోతూ, ఒప్పుకోవాలి, మహానటి సావిత్రి తర్వాత అంతటి పేరు నీకే ఇవ్వచ్చు అని. నేనొచ్చింది అందుకు కాదు డార్లింగ్, నువ్వు వంట చేస్తుంటే చిన్న చిన్న సాయాలు ఏమైనా ఉన్నాయేమో చేద్దామని వచ్చాను. నీకు అవసరం లేదంటున్నావుగా, క్యారీ ఆన్, కానీ త్వరగా చేయి, పాపం జర్నీ చేసి పొద్దున కూడా సరిగా తినలేదు, అందరికీ ఆకలేస్తుంది అని సంజయ్ చెప్పి కింద పెదవి లోపలికి మడిచి త్వరగా కాని అని సీరియస్గా వేలు చూపించి చెప్పి బయటికి వెళ్ళాడు. మైరా గ్యాస్ బండికి జారుబడి ఏం చేయాలో అర్థం కాక ఆలోచిస్తూ అటూ ఇటూ తిరుగుతూ ఉండగా శ్వేత సైగ చేసిన విధానం ఆన్లైన్ ఆర్డర్ అని గుర్తు రాగానే వెంటనే తన ఫోన్ తీసుకొని మరి పెద్ద రెస్టారెంట్లో కాకుండా మీడియం రేంజ్లో ఉన్న డాబా నుండి అన్నీ ఆర్డర్ చేసింది. అచ్చంగా హోమ్లీ ఫుడ్లా అనిపించేలా కావలసినవి ఆర్డర్ చేసి హ్యాపీగా అక్కడే కూర్చొని ఒక పాన్ పెట్టి స్టవ్ ఆన్ చేసి, దేవుడా నువ్వున్నావయ్యా, నాలాంటి వాళ్ళ కోసమే ఆ నువ్వు నాకు నచ్చావు సినిమా తీసావు, ఇప్పుడు నాకు ఎంతగా పనికొచ్చిందో, థ్యాంక్ యూ వెంకీ మామా అని ఆ బాండలిలో నీళ్లు చిలకరించడం మొదలుపెట్టింది. సరిగ్గా అరగంటకంతా డెలివరీ బాయ్ కాల్ చేయడంతో మైరా కాల్ లిఫ్ట్ చేసి చిన్నగా మాట్లాడుతూ బాల్కనీ డోర్ వైపు రమ్మని, ఎవరూ చూడకుండా రావాలని, ఓ 500 ఎక్స్ట్రా ఇస్తానని చెప్పడంతో డెలివరీ బాయ్ మైరా చెప్పినట్టు చేశాడు. మైరా మొహాన నీళ్లు చిలకరించుకొని వంటగదిలో ఉక్కపోత అనేలా బిల్డప్ ఇస్తూ హాల్లోకి వెళ్ళి, అత్తయ్య ఒకసారి మీ ఫోన్ ఇస్తారా, మా నాన్నతో మాట్లాడాలి అంటూ కలరింగ్ ఇచ్చి ఫోన్ తీసుకుని చకచకా అక్కడి నుండి వెళ్ళి మనీ పేమెంట్ చేసి ఫుడ్ తీసుకొని లోపలికొచ్చింది. చకచకా అన్ని బౌల్స్ తీసి తెప్పించిన కర్రీస్ మొత్తం బౌల్స్లో నింపేసి నడుం మీద చేతులు పెట్టుకొని పప్పు, సాంబార్, పచ్చడి, గుత్తి వంకాయ కూర, ఇదేంటబ్బా అని దాన్ని బాగా గమనించి పచ్చి పులుసు, ఇక ఫైనల్లీ వడియాలు, మెనూ సింపుల్ ఆథెంటిక్ భోజనం అని మైరా తను జబ్బ తానే చరుచుకొని భోజనం రెడీ అంటూ ఒక్కొక్క బౌల్ తీసుకొచ్చి డైనింగ్ టేబుల్ మీద పెట్టడం మొదలుపెట్టింది. సంజయ్ మైరాని చూస్తూ ఏదో గడబడి చేసిందని క్లారిటీగా అర్థమయ్యి ఆన్లైన్ డెలివరీ అనుకోగానే ఆయన గుమ్మం ఇట్టుంది, ఎవరూ రాలేదే అని ఆలోచించడం మొదలుపెట్టాడు. అంతలో అందరూ భోజనాలకి సిద్ధమవడంతో మైరా సంతోషంగా అందరితో మాట్లాడుతూ అప్పటికే బాగా కలిసిపోవడంతో నవ్వుతూ వడ్డించి తానే వంట చేసినట్టు బిల్డప్ ఇస్తూ అందరి వైపు చూసి, ప్లీజ్ ఎలా ఉన్నా తినేయండి అని అమాయకంగా చెప్పింది. సంజయ్ ఒక ముద్ద నోట్లో పెట్టుకోగానే షాక్ అయ్యి మైరాని చూసేంతలో అందరూ సూపర్గా ఉందని, ఎంత బాగా చేశావో అని అనడంతో శ్వేత, గీత చిన్నగా నవ్వుకున్నారు. మైరా ఇద్దరి వైపు చూసి థ్యాంక్స్ అని సైగ చేసి చెప్పింది. మైరా, మీ అత్తయ్య కన్నా నువ్వే బాగా చేశావు, నిజంగా చెప్తున్నాను, అద్భుతంగా ఉంది అని అనడంతో థ్యాంక్ యూ మామయ్య అని మైరా తెగ వయారాలు పోయింది. ఆ తర్వాత అందరూ కడుపు నిండుగా తిని తృప్తిగా చేతులు కడగడంతో హ్యాపీగా ఫీల్ అయి అక్కడి నుండి కాసేపు నడుం వాల్చడానికి రూమ్లోకి వెళ్ళింది. మైరా వెళ్ళిన 5 నిమిషాలకే సంజయ్ మైరా రూమ్లోకి వెళ్ళి, డన్ పాపా, గణేష్ డాబా కన్నా శ్రీ వెంకటేశ్వర హోమ్ ఫుడ్స్లో అయితే ఫుడ్ సూపర్గా ఉంటుంది అని చెప్పాడు. అవునా, నెక్స్ట్ టైం అక్కడి నుండి తెప్పిస్తానులే అని మైరా వెనక్కి తిరిగి సంజయ్ అన్నదానికి తను చెప్పిన సమాధానంకి గట్టిగా కళ్ళు మూసి, దేవుడా బుక్ అయిపోయాను అని అనుకుంది. నువ్వు బుక్ అవ్వలేదు పాపా, నేనే బుక్ అయ్యేలా చేసుకున్నా. కానీ ఏంటమ్మా నువ్వు చేసావా అన్ని రకాలు, నీ మొహానికి మంచినీళ్ళు కాయడమైనా వచ్చా, అట్లీస్ట్ తెప్పించిన భోజనం తాలూకు బిల్లైనా పడేయాలని తెలియదా నీకు అని సంజయ్ అడిగాడు. మైరా నాలుక బయట పెట్టి తన తల తానే కొట్టుకొని, కవర్ బౌల్స్ అన్నీ పడేశాను, ఈ బిల్లొక్కటే మిస్ చేశానా అని అనుకుంది.
దేవుడా, నా తలరాతలో ఇలాంటి దాన్ని రాశావు, ఏం పాపం చేశాను తండ్రి అని సంజయ్ అక్కడి నుండి వెళ్తూ వెనక్కి తిరిగి, సాయంత్రం అందరూ తినడానికి స్నాక్స్ కూడా చేయాలి, కానీ ఈసారి పేమెంట్ చేయడానికి అమ్మ ఫోన్ దొరకదు నీకు అని సంజయ్ వెళ్ళిపోయాడు. మైరా పొగలు కక్కుతూ వెళ్తున్న సంజయ్ని చూసి, దేవుడా, నాకు కూడా ఏదైనా ఒక వరం ఇవ్వు, వీడిని భస్మం చేసేయాలి అని అనుకొని అలాగే బెడ్ మీద వాలి ఫోన్ తీసుకొని సాయంత్రం చేయాల్సిన స్నాక్స్ ఐటమ్స్ ఈజీగా ఉన్నవి యూట్యూబ్లో వెతకడం మొదలుపెట్టింది. కళ్ళు మూసి తెరిచే లోపల సాయంత్రం అవడంతో మైరా మునుపట్లా కాకుండా హుషారుగా కిచెన్లోకి వెళ్తూ దోపుకున్న చీర కొంగుని సంజయ్ని చూసి విదిలించి మళ్ళీ దోపుకొని కిచెన్లోకి వెళ్ళింది. అత్తయ్య, ఒకసారి కిచెన్లోకి వస్తారా అని మైరా పిలవడంతో వాణి వెళ్ళింది. అత్తయ్య, నా కోసం మీరు శనగపిండి, ఉప్పు, కారం, పసుపు, జీలకర్ర ఈ 4 తీసి అక్కడ పెట్టరా, అందరి కోసం వేడివేడిగా బజ్జీలు చేస్తాను అని మైరా అనింది. మైరా, నీకు అలవాటు లేదు కదమ్మా అని వాణి అనడంతో, పర్లేదత్తయ్య, నేను మనసులోనే బాగా ప్రాక్టీస్ చేశాను, బాగా వస్తాయి, నాకు నమ్మకం ఉంది, ఈజీయే కదా అని అనడంతో వాణి తల ఊపి మైరాకు కావాల్సినవన్నీ కౌంటర్ టాప్ పైన పెట్టి వెళ్ళిపోయింది. అమ్మని సాయం అడుగుతుంది అనుకుంటే ఇలా పంపించేసిందేంటి అని సంజయ్ అనుకుని తనకి ఆఫీస్ నుండి నైనిక కాల్ చేయడంతో మాట్లాడుతూ బయటికి వెళ్ళాడు. మైరా చూసిన వీడియోని 100 సార్లు చూడడంతో మైండ్లోకి ఎక్కించుకోవడంతో శనగపిండిలో ఉప్పు, కారం, పసుపు, కాస్తంత వంట సోడా, నీళ్లు కలిపి చక్కగా కలిపి ఫ్రిడ్జ్లో నుండి పచ్చిమిర్చి తెచ్చి అలాగే ఆలు తెచ్చి కాగుతున్న నూనెలో వేయడం మొదలుపెట్టింది. మొదటి బజ్జీ వేయగానే నూనెలో తేలడంతో మైరా ఎగ్జైట్ అయిపోయి, వావ్, నేను ఇంత బాగా చేయగలనా అని మనసులోనే ఒక సంతోషం ఉప్పొంగి హుర్రే హుర్రే అని అనుకుంటూ ఇంకా హుషారుగా చేయడం మొదలుపెట్టింది. సగం పైనే చేసిన తర్వాత బజ్జీ వేస్తూ కాస్త సెగ ఎక్కువగా చేతికి తగిలి బజ్జీ కాస్త పైనుండి వేయడంతో నూనె ఎగిరి చేతి మీద పడింది. గట్టిగా అమ్మ అని అరవడంతో వాణితో పాటు సంజయ్ కూడా లోపలికొచ్చారు. అందరూ ఏమైందని కంగారు పడడంతో ఏం కాలేదు అని సంజయ్ అరిచి మైరా చేతిని చూడగానే తన కళ్ళల్లో అప్పటికే నీళ్లు వచ్చేస్తూ ఉండడంతో సంజయ్ స్టవ్ ఆఫ్ చేసి చేయి పట్టుకొని, నేను వంట చేయమన్నాను, ఒళ్ళు కాల్చుకోమని చెప్పలేదు అని అన్నాడు. వాణి దగ్గరికి రావాలనుకున్న ఇద్దరి మధ్య ఏదో ఒక మాటలు జరగాలన్న ఉద్దేశంతో వెనక్కి వెళ్ళిపోయింది. అప్పటికే బోల్డని బజ్జీలు చేసిన బౌల్ పక్కన ఉండటంతో చేసింది చాలు పద అని సంజయ్ తన రూమ్లోకి తీసుకొని వెళ్ళి నొప్పికి ఏడుస్తున్న మైరాని చూసి కూర్చో అని ఫస్ట్ ఎయిడ్ కిట్ తెచ్చి అప్పటికే ఎర్రగా కందిపోయిన చేతిని చూసి, పెద్దగా ఏం కాదు, చిన్నగా, కంగారు పడకు, కొంచెం మంటగా ఉంటుందంతే అని ఆయింట్మెంట్ మెల్లగా రాశాడు. సంజయ్ మోకాలి దగ్గర ప్యాంట్ని గట్టిగా పట్టుకొని చాలా నొప్పిగా ఉంది అని మైరా ఏడుస్తూ మొహం పక్కకు తిప్పుకోవడంతో, ఏం కాదు, చిన్నది అంటున్నాగా, ఐస్ పెట్టడం, వాటర్లో చేయి పెట్టడం చేయకు, స్వెల్లింగ్ వస్తుంది అని సరిగ్గా రాసి వెళ్ళి రెస్ట్ తీసుకో, నువ్వేం చేయాల్సిన అవసరం లేదు, రెండోసారి పని చెప్పకుండా చేస్తావు కదా అని సంజయ్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. మైరాకి చేయి నొప్పి కంటే సంజయ్ మాటలే నొప్పి తెప్పించడంతో మరిన్ని కన్నీళ్లు బయటకొచ్చాయి. సంజయ్ వెళ్ళి, అమ్మా, చిన్నగా కాలింది, ఆయింట్మెంట్ రాశాను, ఏం కాలేదు, అందరికీ బజ్జీలు తెచ్చిపెట్టు అని అనడంతో వాణి వెళ్ళి అందరికీ ప్లేట్స్లో తెచ్చి అందించింది. అందరూ తిని చాలా బాగుందని చెప్పడంతో వద్దని ప్లేట్ తీసుకోకుండా ఉండిపోయిన సంజయ్ కూడా పక్కనే గీతా ప్లేట్లో నుండి ఒక ఆలూ బజ్జీ తీసుకొని టేస్ట్ చేసి వెంటనే చేతిలో ఉన్నది మొత్తం నోట్లో పెట్టేసుకున్నాడు. ఎలా ఉంది బావా, సూపర్గా చేసింది కదా అని గీత అనడంతో సంజయ్ ఏం సమాధానం చెప్పకుండా నోట్లో ఉన్న బజ్జీని తిని వాటర్ తాగి నాకు వర్క్ ఉంది 1 గంట అని తన రూమ్లోకి వెళ్ళిపోయాడు. మైరా పడుకొని చెయ్యి మంటగా ఉండటంతో తనను తాను కంట్రోల్ చేసుకుంటూ ఉండగా నీలవేణి దగ్గర నుండి కాల్ వచ్చింది. మైరా చేతి నొప్పినో లేక ఇంట్లో నుండి కాల్ రావడం వల్లనో తెలియదు కానీ కన్నీళ్లు ఉప్పొంగి కాల్ లిఫ్ట్ చేసి, ఎలా ఉన్నావు నీలు, బాగున్నావా, ఈ 2 రోజులు నేను నీకు అసలు గుర్తు రాలేదా, ఒక ఫోన్ కూడా చేయలేదు. అవునులే, ఇప్పుడు నేను ఆ ఇంటి మనిషిని కాదు కదా, మర్చిపోయినట్టున్నావు, నీ కోడల్ని బాగా చూసుకో, నేను నీకు అస్సలు అక్కర్లేదు కదా అని మైరా గుక్క తిప్పుకోకుండా గుండెల్లో ఉన్న బాధ తన్నుకొస్తుంటే అదంతా నీలవేణితో అన్న మాటల్లో తీర్చుకుంది. నీలవేణి మౌనంగా ఉన్న ఏడుస్తున్నట్టు మైరాకి అర్థమవడంతో, నీలు, నువ్వేడుస్తున్నావా, నా కోసం, ప్లీజ్ ఏడవకో అని మైరా అనింది. మీ అమ్మ చనిపోయేటప్పటికీ మనోజ్ ఆడే వయసు, మీ అక్క నీకన్నా 2 ఏళ్లు పెద్దది, నువ్వు పసిగుడ్డివి, నిన్ను నా చేతులతో పెంచాను, కేవలం 9 నెలలు మాత్రమే మోయలేదు, అలాంటిది నీ మీద నాకు ప్రేమ తగ్గుతుందా, నేను మర్చిపోవడం జరుగుతుందా, నేను రిషి కన్నా మాధురి కన్నా నీ మీదే ప్రాణాలు పెట్టాను, పాలు కోసం గుక్క తిప్పితే రిషిని నెట్టి నీకే పాలిచ్చేదాన్ని,
అందుకే మా ఆయన పోయాక మీకోసం సార్ అడగగానే ఇంటికి వచ్చేశాను. నాకేమీ పెద్ద బంగ్లాలో ఉండాలని, అన్ని సౌకర్యాలు ఉండాలని కోరుకోలేదు. కేవలం నిన్ను, మాధురిని, రిషిని, మనోజ్ని సమానంగా కళ్ళల్లో పెట్టుకొని చూసుకోవడానికి ఉన్నాను. ఈ రోజుకి అలాగే ఉన్నాను. నా కష్టార్జితంతోనే తింటున్నాను. ఆ డబ్బుతోనే రిషిని చదివించాను. ఏ రోజు సార్ నాకు స్వతంత్రం ఇచ్చినా, కావలసినంత డబ్బు ఇచ్చినా దాన్ని నేను ఉచితంగా ముట్టలేదు అని నీలవేణి కన్నీళ్లతో చెప్పింది. సారీ, నేను బాధలో ఏదో అరిచేశాను. నువ్వంటే నాకు చాలా ఇష్టం కదా. నాకు మా అమ్మ ఎలా ఉందో అస్సలు తెలియదు. ఫోటో చూసి అందరూ మంచిదే అని చెప్తుంటే చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది. కానీ నాకు తెలిసిన అమ్మవి నువ్వే. అలాంటిది నువ్వు నాకు ఫోన్ చేయకపోయేసరికి బాధేసింది అని మైరా చెప్పింది. ఎలా చేయను? నీతో మాట్లాడితే ఎక్కడ ఏడుస్తావో అని చేయకుండా సైలెంట్ అయిపోయాను. నీ ఏడుపు వింటే నేను తట్టుకోలేను అని నీలు బాధగా అనింది. నేను బాగున్నాను. నేనేమీ ప్రేమించి పెళ్లి చేసుకోలేదు కదా. నాన్న కుదిర్చింది కూడా అరేంజ్డ్ మ్యారేజేగా. పెళ్లిపీట్ల మీద కూడా జరిగింది అదే కదా. కాకపోతే ఎవరినైతే నా పక్కన భర్తగా ఊహించుకున్నానో అతను లేడు. ఇక్కడ అడ్జస్ట్ అవ్వడానికి కొంత టైం పడుతుంది అంతే. అయినా వాళ్ళని వీళ్ళని నిందించి ఎందుకు బాధపడతాను? దేవుడికి తెలుసు కదా నా కథ ఎలా రాస్తే బాగుంటుందో. అలాగే రాసుంటాళ్లే అని మైరా అనింది. ఆ తర్వాత నీలు, మైరా ఇంచుమించు అరగంట పాటు మాట్లాడుకున్నారు. అంతా అయ్యాక, సరే నాన్న, నేను నీకోసం ఇక్కడి నుండి పట్టు చీర, నగలు అన్నీ పంపిస్తాను. రేపు వ్రతంకి అవే కట్టుకో, సరేనా? సార్ ఎంతో ఇష్టంగా కొనమని చెప్పారు కదా, అందుకే మధ్యాహ్నం వెళ్ళి అన్నీ కొన్నాను అని నీలు చెప్పింది. అలాగే, నాన్న మొహంలో నవ్వు వస్తుందంటే నేనేం చేయడానికైనా సిద్ధమే. రేపు కలుస్తానుగా, అక్క మొహంలో దిగులు కూడా తీసేస్తానులే అని మైరా అని మరో 2 నిమిషాలు మాట్లాడాక కాల్ కట్ చేసింది. ఫోన్ పక్కన పెట్టి అలాగే వెనక్కి వాలిపోయిన మైరా కళ్ళల్లో నుండి కన్నీళ్లు జారాయి. అందరూ ఫ్రెష్ అయి నైట్ కావడంతో హాల్లోని కూర్చొని మాట్లాడుతూ ఉండగా మైరాకి కూడా బోర్గా అనిపించి కిందికి వచ్చింది. అక్కడే ఉన్న సంజయ్ మైరా వైపు చూసి మొహం తిప్పుకోగా మిగిలిన అందరూ చేయి ఎలా ఉందని, నిద్రపోతుంటే ఎందుకు డిస్టర్బ్ చేయడమని చెప్పారు. మైరా అందరికీ నవ్వుతూ సమాధానమిచ్చి గీత పక్కన కూర్చొని, ఏం చదువుతున్నారు మీరు? ఓ, నువ్వు 10th క్లాస్ కదా, మర్చిపోయాను. శ్వేత, నువ్వు అని మైరా అడిగింది. నేను ఇంటర్ చదువుతున్నాను అని శ్వేత చెప్పింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గాయ్స్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చేసాను ముచ్చట్లకి. మరేమో లాస్ట్ అప్డేట్ కమెంట్స్ అన్నీ జస్ట్ ఇప్పుడే చూసి వచ్చాను. అందరూ బాగుందని చెప్పారు. బట్ కొంచెం ల్యాగ్ అవుతున్నట్టుందని మాత్రం ఒక కమెంట్ వచ్చింది. అది నేను పాజిటివ్గానే తీసుకుంటాను. బికాజ్ ఒపీనియన్ షేర్ చేశారు కాబట్టి. నెగిటివిటీతో కమెంట్ చేయడానికి, పాజిటివ్గా చెప్పడానికి మధ్య చాలా డిఫరెన్స్ ఉంది కదా. సో ఇలా చెప్పడం నాకు మంచిగా నచ్చింది. ల్యాగ్ అంటే ఇప్పుడు స్టోరీని నేను పెళ్ళి అని ఫిక్స్ చేసిన తర్వాత 15 రోజుల తర్వాత అని డైరెక్ట్గా రంజిత్ని విలన్ లాగా చూపించారనుకోండి, మీరేమంటారో తెలుసా? అప్పుడు ఈ మధ్యలో ఏమైపోయిందమ్మా స్టోరీ, డైరెక్ట్గా ఈ విలన్ ఎట్లా తీసేసావు నువ్వు, అసలు ఏం జరిగింది ఈ మధ్యలో, మాకేం అర్థమయ్యేలా రాయవా నువ్వు అని అడుగుతారు. అదే అర్థమయ్యేలా రాస్తే ఏమంటారో తెలుసా? ల్యాగ్ అవుతుందంటారు. ఎట్లా చెప్పాలంటే ఇప్పుడు కొన్ని మూవీస్ క్లాసిక్స్ ఉంటాయి కదా, ఆ మూవీస్ని చూడండి ఎంత స్లో నరేషన్ ఉంటుందో. ఎప్పుడు కూడా కొన్ని స్టోరీస్ అలా వెళ్తేనే అందంగా ఉంటాయి. ఈవెన్ నేను కాంపిటీషన్స్కి రాసే ప్రతి స్టోరీ కూడా ల్యాగ్ ఉంటుంది. బికాజ్ న్యాచురాలిటీకి దగ్గరగా ఉంటాయి ఆ స్టోరీసు. అలా ఉన్నా కూడా నావి ప్రతిదీ విన్ అవుతున్నాయంటే అర్థం ఏంటి? అవే అసలు సిసలైన నరేషన్ అని అర్థం. ఇప్పుడు మనం రాసే ఈ డాన్ పాప కానీ లేదా ప్రేమ పరిచయమే స్టోరీ, ఇవన్నీ కమర్షియల్ స్టోరీస్. ఇవన్నీ అంటే ఎలివేషన్స్ ఎక్కువ ఉంటాయన్నమాట, బోరే కొట్టదు. కానీ మనం ఒక క్లాసిక్ లాగా ఒక మంచి బ్యూటిఫుల్ లవ్ స్టోరీని తీసుకెళ్తున్నాము అంటే అది కొంచెం నిదానంగా ఉంటుంది. అది ల్యాగ్ కాదు, స్టోరీని తీసుకొని వెళ్ళే విధానం, ప్రతి ఎమోషన్ని అర్థమయ్యేలా చేయడం. ఎందుకంటే ఇక్కడ స్టోరీలో చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. మీరు దీంట్లో చూస్తే నాకు ఇప్పుడు రాస్తుంటే అనిపిస్తుంది, అయ్యో ఒక 2 జంటలు ఎత్తేసి ఉంటే బాగుండేది, పెట్టేసాను ఎక్కువ మందిని అని నాకే అనిపించింది. బట్ ప్రతి ఒక్కరికి ఒక స్వీట్గా ఉండే ఒక కంక్లూజన్ ఇవ్వాలి కదా. సో అట్లాంటప్పుడు నేను నాకున్న ఈ కొద్ది టైం అందరూ జాబ్స్ చేసేవాళ్ళు, వాళ్ళ లవ్ స్టోరీని మనం డిఫరెంట్గా క్రియేట్ చేయలేం, ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ఫీల్డ్లో ఉన్నారు. సో అందరూ కలిసి ఒకే దగ్గర చేరింది ఈ పెళ్ళికి. సో ఇక్కడే మనం అన్నీ ఎండింగ్ పాయింట్కి తెచ్చేయాలి ప్రతి క్యారెక్టర్ని. సో నేను అవి చేసుకుంటూ వచ్చానమాట. సో మీకు అర్థం అవ్వాలంటే ఇంకొక మీకైతే నేను రాసే దగ్గర అయితే రేపటితో ఒక
అంటే స్టోరీ స్టార్ట్ అవబోతుంది మ్యారేజ్. సో ఇక్కడైతే ఒక 3 days పడుతుంది. ఆ 3 days తర్వాత మీకు మెయిన్ పాయింట్ వస్తుంది. సో ఇప్పటికైతే అన్ని క్యారెక్టర్స్ క్లోజ్ అయిపోయారు. ఏ జంటకు ఆ జంట ముడిపడ్డారు. ఫ్యామిలీస్ హ్యాపీగా ఉన్నాయి. రంజిత్ తన ప్రయత్నం తాను, మధు తన ప్రయత్నం తాను చేసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు మనము మ్యారేజ్ వచ్చే టైంకి విలన్ని రివీల్ చేసే టైంకి అందరినీ సెట్ చేసేసాం. అంటే ఆల్మోస్ట్ స్టోరీని ఎండింగ్కి తెచ్చేస్తూ ఉన్నాం మనం. అదే డైరెక్ట్గా విలన్ని చూపించేసి ఆ తర్వాత మరీ లవ్ స్టోరీలు పెట్టామంటే బోర్ కొట్టేస్తుంది. ఎప్పుడు కూడా మూవీస్లో చూడండి విలన్ చచ్చిపోవడమో లేదా వాడి గురించి బయటపడడమో ఎండింగ్లో జరుగుతుంది. ఎందుకంటే ఈ మధ్యలో అందరినీ సెట్ చేసేయాలి మనం. అప్పుడే మనకి ఎండింగ్లో ఆ విలన్ని మనం బయటికి లాగి అసలు ఏం జరిగింది ఏంటన్నది క్లారిటీ ఇచ్చేసి ఎండ్ చేసేస్తాం. అది అనమాట ఒక ప్రాసెస్ అది. సో అలా జరుగుతుంది కాబట్టి నేను కొంచెం డిలే అనిపించింది. బట్ ఎక్కువ లవ్ స్టోరీస్ ఉన్నాయి కదా, అందువల్ల అన్నీ సెట్ అయిపోయినాయి. ఇక మ్యారేజ్ ఉంది. దాని తర్వాత మన స్టోరీ చెప్పాను కదా, నాకు తెలిసినంత వరకు మే ఎండింగ్కి లేదా జూన్ ఫస్ట్ వీక్కి ఈ స్టోరీ అయిపోతుంది. కంపల్సరీ అయిపోతుంది. అంటే విలన్ని బయట పెట్టిన తర్వాత జస్ట్ అందరినీ సెట్ చేసేసాం కదా ఆల్రెడీ. వాళ్ళకి సంబంధించిన చిన్న చిన్న మెమరీస్ని క్రియేట్ చేసేసి అసలు రంజిత్ ఫైనల్గా అసలు ఏం చేస్తాడు ఏంటి అన్నది చూసేస్తే మనకి స్టోరీ ఎండ్ అయిపోతుంది. నేను ఇది జస్ట్ నార్మల్ సింపుల్ లవ్ స్టోరీ లాగా రాయాలనుకున్నాను. ఎట్ ఏ టైం రమ్య లాంటి వాళ్ళు చాలామంది బయట ఉన్నారు. అలా ట్రీట్ చేసే హస్బెండ్స్ ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్ష వేస్తే బాగుంటుంది, మన సోల్ సాటిస్ఫై అవుతుంది అనేది నేను రాస్తున్నాను. రియల్గా మనం అలాంటి శిక్ష వేయలేకపోవచ్చు. బట్ మనం మానసికంగా మనకు అనిపిస్తుంది కదా ఇలా అయితే బాగుండు అని, అది చేయాలనుకుంటున్నాను. సో అక్కడితో ఎండ్ చేయాలనేది నేను ఎప్పుడో అనుకున్నదే. సో అక్కడికే వచ్చింది పాయింట్. ఇకపోతే అసలు రంజిత్ ఫస్ట్ టైం మధుని కలిసింది ఇంతవరకు మీరు బయట పెట్టలేదన్నారు. కోర్స్ బయట పెట్టలేదు. అది దేవాంష్తో జరిగే డిస్కషన్లోనే బయటపడాలి. దేవాంష్తో ఇంతవరకు రంజిత్ గురించి అసలు ఏం జరగలేదు కదా, మధుకి దేవాంష్కి మధ్య రంజిత్ గురించి. సో అందుకే బయటపడలేదు. సో నాకు అన్నీ గుర్తున్నాయి, నేను ఏది మర్చిపోలేదు. కోర్స్ మీరు గుర్తు చేయడం కూడా నాకు హ్యాపీనెస్ ఇస్తుంది, ఎందుకంటే మీరు మర్చిపోవట్లేదు కాబట్టి. సో లాగ్గానే అందుకు ఆన్సర్ అయితే ఇచ్చేసాను అనుకుంటున్నాను. బహుశా అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. ఇక అంతే ముచ్చట్లు. ఈ అప్డేట్ ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే ఎంత నచ్చిందో కమెంట్ చేయండి. నెక్స్ట్ పార్ట్ ఈవినింగ్ మధు దేవాంశ్ అప్డేట్ వస్తుంది. అంతవరకు కీప్ స్మైలింగ్, స్టే హెల్దీ, బాయ్ గాయ్స్.